వీక్షకులకు నమస్కారం. 1212 రూపాయలు పెట్టి ఒక పండు కొనాలంటే ఇన్ని పండ్లు ఒక డజన్ అనుకోండి. పండ్లు కొనడానికి మన మధ్యతరగతి భారతీయురాలు మనసు రాలేదు. అంటే జేబులో డబ్బులు లేవేమో అనుకుంటారు. చక్కగా డబ్బులు ఉన్నాయి, కానీ మనసు చెయ్యి రాలేదన్నమాట. మన సగటు భారతీయురాలి మనసు ఇలాగే ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు ఇంత పెట్టి కొనాలా, 1200కి ఎంత బియ్యం వస్తుంది, ఎంత పప్పు వస్తుంది, ఎన్ని రోజులు పిల్లలకి ఏమన్నా కొనిపెట్టచ్చు అనుకుంటాము ఒక పండు కోసం ఇంత అని. సరే, ఇది ఏంటబ్బా ఇంత ఖరీదైనది ఏంటంటే ఇది విదేశీ రకం పండు. దీన్ని రాంబూటన్ అంటారు. ఈ రాంబూటను ఎలాగుంటుందంటే లీచీ లాగా ఉంటుంది. మొదట్లో లీచీలు వచ్చినప్పుడు అవి 200 అనేటప్పుడు తీసుకోవాలి. తర్వాత తీసుకున్నాము 200 కదా అని. అలాగే లీచీ పైన తోలు తొక్కలు తీసేస్తే తెల్లగా ఉంటుంది. ఆ లోపల గింజ ఉంటుంది. గింజను తీసేసి అది జెల్లీలాగా ఉంటుంది. అది తింటాం. అదే జాతికి చెందింది. ఇది పుల్లగా తీయగా ఉంటుంది. దీనిపైన స్పైక్లు ముళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ముళ్ళు ఎర్రగా ఉన్నంత సేపు కాయ లోపల ఫ్రెష్గా ఉందని, ఆ ముళ్ళు కానీ ఎండిపోతే కాయ లోపల పాడైపోయింది, కుళ్ళిపోయింది, ఇంకా తినడానికి పనికి రాదని అర్థం. ఇవి విదేశాల్లోంచి ఇక్కడకు వస్తున్నాయి. ఇప్పుడైతే భారతదేశంలో కూడా కొత్తగా పండిస్తున్నారు. ఒక 2-3 ఏళ్లలో ఇవి ఇండియాలో పండుతాయి కాబట్టి కొద్దిగా ధర చేతికి దిగి వస్తుంది కాబట్టి అప్పుడు కొనుక్కోవచ్చని. మరి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను గూగుల్లో స్క్రీన్ షాట్స్ తీసి ఎడిట్ చేసి చూపిస్తున్నాను అనమాట. చూడడానికి రసగుల్లా లాగా ఉంది. జెల్లీగా ఉంటుంది. ఆ జెల్లీ తీసుకుంటాం అనమాట. లోపల గింజలు పడేస్తారు. ఆరోగ్యానికైతే రకరకాల విటమిన్స్ అన్నీ ఉన్నాయి, పోషకాహారాలన్నీ ఉన్నాయి. పండు కాబట్టి సహజంగానే అందులో ఉంటాయి. ఆ దేశానికి వాళ్ళ కాలంలో వాళ్ళకి తట్టుకునే విధంగా అక్కడివి ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మనసున్న వాళ్ళు, చెయ్యున్న వాళ్ళు కొనుక్కొని తినండి. నాకైతే 1000 రూపాయలు 1200 పెట్టి కొనాలనిపించలే. పర్సమన్ననే నేను 600-700 పెట్టి కొనేటప్పుడే అబ్బా అవసరమా అనుకుని సరేలే, టేస్ట్ బాగుంది, ఆరోగ్యానికి మంచిది, 14 రకాల జబ్బులు పోతాయి అనుకుంటూ పర్సమన్ని కొంటున్నాను. ఒక్క పర్సమన్ కన్నా డబల్ రేంజ్లో ఉన్నది రేటు. ఒక 2 ఏళ్ళు ఆగితే తక్కుద్ది కదా, అప్పుడు కొనుక్కోవచ్చులే, తొందర ఏముందని చెప్పి నేను జస్ట్ వీడియో కోసం వీడియో తీసుకుని వచ్చాను. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు, నమస్కారం.